మీటింగ్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా నెగ్లెక్ట్ గా ఉంటున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టారని సీఎం రేవంత్ సూచించారు. ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే దిగుతున్నాయన్న ఆయన ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలన్నారు. అలాగే పార్టీ కమిటీలలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రుల ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ సుదీర్ఘంగా వెళ్ళనన్నారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తున్నారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మంత్రులపై రేవంత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఉప ఎన్నిక పైన కూడా ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రులు నెగ్లెక్ట్ గా ఉంటున్నారన్నారు ఆయన. అలాగే రాబోయే ఉప ఎన్నిక సందర్భంగా కూడా దాన్ని దృష్టి సారించాలి అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తుందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం. అలాగే రాబోయే ఉప ఎన్నిక పైన కూడా ఫోకస్ పెట్టాలన్నారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మంత్రులపై రేవంత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తుందన్నారు.